స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏమంటే మన పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండాలా, మన ఇంటి ఆవరణ శుభ్రంగా ఉండాలా, మన వీధి ఆవరణ శుభ్రంగా ఉండాలా. ఆ విధంగా మనము మన సమాజ నిర్మాణం కోసం సమాజానికి మంచి శుభ్రత తీసుకొని వచ్చి మనం ఏ విధంగా ఉన్నామని ఎవరైనా రేపు మన బంధువులు పక్క ఊరోళ్ళు ఎవరైనా వచ్చి ఒక్కసారిగా చూసిన తర్వాత ఎస్ వీళ్ళు చాలా బాధ్యతగా చాలా మంచిగా శుభ్రంగా వీళ్ళు ఆ పరిసర ప్రాంతాల్లో వీళ్ళు రోడ్లు వీళ్ళ కాలువలు వీళ్ళ ఇళ్ళన్నీ బాగున్నాయి, వీళ్ళ జీవిత స్టైల్ చాలా బాగుంది, వీళ్ళు చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉన్నారని చెప్పి ఒక సందేశం ఇవ్వడం అవసరం. మనం ఏదో మనిషి అక్కడే ఉన్నారు, అక్కడే టాయిలెట్లు అక్కడే ఇవన్నీ అంటే అది వచ్చి ఒక మంచి పరిసర ప్రాంతాలు కావు. అవి ఎట్లుంటాయంటే ఇక చాలా అది స్లమ్కి వచ్చేస్తుంది దాని పేరు. సో మన పరిసర ప్రాంతాలు మనం చాలా క్లీన్ పెట్టాలా, సమాజంలో మనం మంచి ఒక మెసేజ్ ఇవ్వాలా. ఎందుకంటే రేపు మీ చుట్టుపక్కల రేపు మీ పిల్లలకి ఎవరైనా సంబంధాలు కానీ మీకు తెలిసిన వాళ్ళు ఇళ్ళకి రావాలంటే కూడా ఎస్ వాళ్ళ ఇంట్లో పోయి కొంచెంసేపు కూర్చుందాము, వాళ్ళ పరిసర ప్రాంతాలు వాళ్ళ ఇళ్ళు అన్నీ చాలా శుభ్రంగా ఉంటాయని చెప్పి ఒక ఆలోచన వాళ్ళకి రావాలి. ఆ విధంగా మీరు మహిళా అక్క చెల్లెళ్ళు మీ ఇళ్ళ పక్కన మీ చుట్టూ ఉండే ఆ పరిసరాలంతా చాలా క్లీన్గా పెట్టాలా. ఒకవేళ ఒకరోజు ఎవరైనా మీ ఇంటి ముందు రోడ్ క్లీన్ చేయకపోతే ఆ వచ్చిన శానిటేషన్ వర్కర్తో కలిసి మీరు కూడా దానికి ఏ విధంగా క్లీన్ చేయాలి వాళ్ళు కూడా సహకరిస్తే వాళ్ళు ఇంకా బాధ్యత ఫీల్ అవుతారు. ఆ విధంగా ఒక మంచి సమాజ నిర్మాణం కోసం మీరు అందరూ కలిసి ఉండాలా. మన ఊరు ఇప్పుడు జిల్లా అయింది, జిల్లా అయిన తర్వాత ఈ ఊరికి మనం బాగా పరిశుభ్రంగా మన పరిసర ప్రాంతాలు వీధులు అన్నీ పెట్టుకోవాలా. వాడు ఉండే శానిటేషన్ వర్కర్స్తో మనం వాళ్ళకు తోడై వాళ్ళకు కూడా నేను చెప్పి అన్న ఇది క్లీన్ చేయన్నా ఇది చూడన్నా మనం కూడా సహకరిస్తే తప్పకుండా మన పరిసర ప్రాంతాలు మన ఊరు మన వాడ మన వీధులు అదేవిధంగా మన పంచాయతీలు అంతా శుభ్రంగా ఉంటాయి. రేపు మనకు మంచి పేరు వస్తుంది. దీనికి కూడా ఈరోజు మార్కులు ఉన్నాయి తెలుసా మీకు. ఏ ఊరు క్లీన్గా ఉంటుందో దానికి స్టేట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ కింద ఉంది. ఆ విధంగా మదనపల్లి మీరు రాష్ట్రంలో నెంబర్ 1గా మంచి క్లీన్ టౌన్గా తీసుకురావాలా. త్వరలో ఎప్పుడు కార్పొరేషన్ అవుతుందో మంచి సిటీ అవుతుంది, అప్పుడు మనకు ఇంకా విలువలు పెరుగుతాయి అని చెప్పి మీరందరూ బాధ్యతగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.